ఇక అధికార కాంగ్రెస్ అక్రమాల డొంక కదులుతోంది. ప్రభుత్వ పెద్దలే నిబంధనలను తుంగలో తొక్కి భూదందాలో తలమునకలవడం దుమారం రేపుతోంది. రాఘవ కన్స్ట్రక్షన్స్ అక్రమాల పర్వం అంతా ఇంత కాదు. అధికారాన్ని అడ్డుపెట్టుకొని ప్రభుత్వ రికార్డులనే మార్చేయడం పక్కా ప్రణాళికతో నడిపిస్తున్న వ్యవహారం ఇది. అమాత్యుడి అక్రమాలకు ముఖ్య నేత వంతపాడుతుంది వాటల వల్లే అనేది సుస్పష్టం. ముఖ్యమంత్రి స్వయంగా నిర్వహిస్తున్న పురపాలక శాఖ ఒకటి, ప్రభుత్వంలో తాను నంబర్ 2 అని చెప్పుకునే పొంగులేటి శ్రీనివాసరెడ్డి నిర్వహిస్తున్న రెవెన్యూ శాఖ మరొకటి. ఆ రెండు శాఖల బాధ్యులు ఉల్లంఘనులే అని చాటుకున్నారు. పురపాలక శాఖ పరిధిలోని హెచ్ఎండిఏ వేలం వేయాల్సిన 3,000 కోట్ల ప్రభుత్వ భూమిని ఎలాంటి మార్గదర్శకాలు లేకుండా బంధువులకు దారాదత్తం చేశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఓవైపు తనను కోసిన రూపాయి లేదంటూ చేతులెత్తేసిన ముఖ్యమంత్రి ఎకరా 180 కోట్ల దాకా పలికే చోట వేలం వేసేందుకు ప్లాట్లుగా విభజించిన 17 ఎకరాల భూమిని క్రషర్ కోసం కేటాయించడం గమనార్హం. మరోవైపు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి చెందిన కుటుంబం ఏకంగా పాత అసైనీలను తెరపైకి తెచ్చి ప్రభుత్వ భూమిలో అక్రమ మైనింగ్ నిర్వహిస్తుండటం రాష్ట్రంలో సర్కార్ పెద్దల భూపందరం ఏ స్థాయిలో ఉందో చెప్పేందుకు నిదర్శనంగా నిలిచిందే. కోకాపేట నియోపోలిస్ ఉమ్మడి రాష్ట్రం నుంచి నిన్నటి దాకా దేశ రియల్ ఎస్టేట్ రంగంలోని వేలం ప్రక్రియలో రికార్డు స్థాయి ధరలు నమోదు చేసిన ప్రాంతం. ఇలాంటి ప్రభుత్వ లేఅవుట్లోనే సర్కార్ పెద్ద భూపందరానికి తెరలేపారు. వాస్తవానికి కేసీఆర్ హయాంలో కోకాపేట సర్వే నంబర్ 239, 240లో సుమారు 400 ఎకరాల్లో హెచ్ఎండిఏ ఆధ్వర్యంలో లేఅవుట్ చేశారు. హెచ్ఎండిఏ అందులోని ప్లాట్లకు వేలం నిర్వహిస్తే కార్పొరేట్ కంపెనీలు పోటీపడి మరీ నివాస వాణిజ్య సముదాయాలు ఆఫీస్ స్పేస్ కోసం రికార్డు స్థాయి ధరలకు కొనుగోలు చేశాయి. ముఖ్యంగా లేఅవుట్లో భాగంగా ప్రజా అవసరాల కోసం 44 ఎకరాలను కేటాయించారు. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజా అవసరాలకు కేటాయించిన ఆ భూమిని సైతం ప్లాట్లుగా మార్చి వేలం వేశారు. అందులోనే రికార్డు స్థాయిలో ఎకరా సుమారు 176 కోట్లకు పైగా ధర పలికి ఆ వేలంలో 3,863 కోట్లకు పైగా ఆదాయం సమకూరింది. ఓవైపు హైదరాబాద్ లో కాలుష్య తీవ్రత తగ్గించేందుకు చెరువుల పునరుద్ధరణ చేపడుతున్నామంటూ హైడ్రా పేరిట పేదల ఇండ్లను కూల్చివేస్తున్న ప్రభుత్వం మరోవైపు లంగ్ స్పేస్ కోసం కేటాయించిన భూముల్ని ప్లాట్లుగా చేసి వేలం వేసి అమ్మింది. లంగ్ స్పేస్ ను సైతం ఆదాయం కోసం వేలం వేసి అమ్మిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం వేలం కోసం కేటాయించిన J నుంచి R ప్లాట్లను మాత్రం ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టింది. వాస్తవానికి ఈ లేఅవుట్ లో భూముల్ని కొనుగోలు చేసిన బడా కార్పొరేటర్ సంస్థలన్నీ తమ నిర్మాణాల కోసమే వాళ్లే రెడీమిక్స్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకున్నాయి. కానీ ఈ ప్రభుత్వం భాగ్యలక్ష్మి మైన్స్ అండ్ మినరల్స్ కు ఈ ప్లాట్లు కేటాయించడం గమనార్హం. వాస్తవానికి ఆ కంపెనీ 10 ఎకరాల భూమిలో ప్లాంట్ల ఏర్పాట్లకు దరఖాస్తు చేసుకుంటే హెచ్ఎండిఏ దానికి అదనంగా 7 ఎకరాలు కలిపి 17 ఎకరాలు కేటాయించింది. అంటే ఎకరా 180 కోట్ల వరకు ధర పలికే ఇక్కడ దాదాపు 3,000 కోట్ల విలువైన భూముల్ని ప్రైవేటు కంపెనీకి కట్టబెట్టారు. ఈ మైనింగ్ కంపెనీ స్వయాన సీఎం బావమర్దికి చెందిన కుటుంబానిదే అనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎందుకంటే పురపాలక శాఖను సీఎం స్వయంగా నిర్వహిస్తున్నారంటే ఆయన పరిధిలోని భూముల కేటాయింపు జరగాలంటే ఇతరులెవరికీ సాధ్యం కాదు అనేది బహిరంగ రహస్యం. ఓవైపు హైడ్రా పేరిట ప్రైవేట్ అనధికారిక వెంచర్లలో ఓపెన్ స్పేస్ల కోసం కేటాయించిన స్థలాలు అంటూ నిత్యం నిర్మాణాలను కూల్చివేస్తున్న ఈ ప్రభుత్వం అధికారికంగా చేసిన లేఅవుట్ లో మాత్రం లంగ్ స్పేస్ కోసం కేటాయించిన భూముల్ని మాత్రం ప్లాట్లుగా చేసి అమ్ముకుందే. వేలం కోసం వేసిన భూముల్ని తమ అనుయాయులకు దారాదత్తం చేసిందే.
వేల కోట్ల రూపాయల విలువ చేసే భూములతో సర్కార్ పెద్దలకు లబ్ధి చేకూర్చేలా ఆ బడా సంస్థకు కట్టబెట్టిన హెచ్ఎండిఏ ఉన్నతాధికారులు ఈ విషయాన్ని దాచే ప్రయత్నం చేస్తున్నారు. ఇక భాగ్యలక్ష్మి మైనింగ్ అండ్ మినరల్స్ సంస్థకు చెందిన యజమానులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబీకులతో సన్నిహిత సంబంధాలు ఉండటం వల్లే కోకాపేట భూముల లీజు వ్యవహారం జరిగిందని హెచ్ఎండిఏ వర్గాల్లో చర్చ నడుస్తుంది. కానీ సంబంధిత అధికారులు భూముల లీజు వ్యవహారంపై సమాచారాన్ని దాచిపెడుతూనే ఉన్నారు. 17 ఎకరాలు అంటే సుమారు 6.5 హెక్టార్ల భూమిలో ఈ క్రషర్ ప్లాంట్ ఏర్పాటు చేసినా ఎక్కడా బహిరంగంగా ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించకపోవడం గమనార్హం.